అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎక్కడ ఆధారాలు లేవు, చాలా పారదర్శకంగా శాప్ ఆధారంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేశాం అని మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోట కూడా పకడ్బందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులకి, సభ్యుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. మొదటి ఆరోపణ అధ్యక్ష, ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్ అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే 148 రోజుల్లో మనం డిఎస్సి పూర్తి చేయాలి లక్ష్యం పెట్టుకున్నాం, దానివల్ల ఇది చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే హెడ్ ఒక వ్యక్తి అయ్యారు, కానీ కింద 50 మంది పనిచేశారు అధ్యక్ష. ఈ ప్రక్రియలో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి అహర్నిశలు కష్టపడి తీసుకొచ్చి పూర్తి చేశారు అధ్యక్ష ఈ ప్రక్రియ. సో అది మొదటి ఆరోపణ అధ్యక్ష. రెండో ఆరోపణ అధ్యక్ష, ప్రత్యేకంగా చూస్తే ఒక్క ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది, నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ ఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. అంతే తప్ప ఏదో జరిగిపోయింది, ఏదో పేపర్ లీక్ అయిందంటే 42,000 ప్రశ్నలు ర్యాండమైజ్డ్ పిల్లలకి వెళ్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్ వెళ్తుంది, డిఫరెంట్ ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది తీసుకొచ్చి ఆరోపణలు చేస్తాం, చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఇది 2వ అలిగేషన్. 3వ అలిగేషన్ అధ్యక్ష, ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో. అంటే కలెక్టర్ గారి ఆఫీస్లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ SMS పంపించాం, ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం, వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్ని కూడా, మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ, అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనం రిజల్ట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఇక్కడ డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా, తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. వీఆర్ వెరీ క్లియర్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు,
ఇది లక్షలాది మంది ఆస్పిరేషన్తో రాసే ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించండి అని వాళ్ళు చెప్పారు. చాలా సీరియస్గా మేము తీసుకున్నాం. వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా జైలు కూడా పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ కేసుని మేము లాజికల్ కంక్లూజన్ కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. మేము ఎక్కడ వదిలిపెట్టాం, ఏదో కేసు పెట్టేసాం, ఎఫ్ఐఆర్ చేసాం, రొటీన్ ప్రాసెస్లో అవుతుందంటే నేను వదిలిపెట్టాను. లాజికల్ కంక్లూజన్ కూడా నేను తీసుకెళ్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విచిత్రమైనది ఏంటంటే, గొడ్డలి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నారు అధ్యక్ష, ఈ వ్యక్తికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? మన వెబ్సైట్ నుంచి వచ్చింది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం మనం. భారతదేశంలో ఎక్కడే డిఎస్సి ఇంత ట్రాన్స్పరెంట్గా జరగదు అధ్యక్ష, మనం పెట్టాం అధ్యక్ష. అంత ట్రాన్స్పరెంట్గా మనం చూపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్ష పార్టీ, క్షమించాలి, గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అసలు ఆ మహాన్బాడుకి ఐఏఎస్ ఎట్లా వచ్చిందో దేవుడే చెప్పాలి. కామన్ సెన్స్ కూడా లేదు ఇంకా. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష.